స్వాగతం. ఈరోజు గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. గులాబ్ జామున్ కావాల్సినవి గులాబ్ జామున్ ఇన్స్టెంట్ బ్యాంబీనో గులాబ్ జామున్ తీసుకున్నాను. ఇది నెక్స్ట్ పంచదార, ఏలకల పొడి, నెయ్యి, ఇవి వేయించడానికి సరిపడా ఆయిల్. పంచదార ఏమో దీంతో 3 గ్లాసులు తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్లకి దీంతో 3 గ్లాసులు తీసుకున్నాను. ఇది ప్యాకెట్లోంచి ఇలా తీసేసుకున్నాను. ఇది వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి, ఉండలు లేకున్నాను. ఇలాగా మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా కలుపుకోవాలి. ఇలాగా పిండి కలిపాను, మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకున్నాను. ఇప్పుడు ఏమో నెయ్యి కొంచెం ఇందులో వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉండలు బాగా నునుపుగా వస్తాయి. ఒకసారి ఇలా కలిపేసుకుని ఇలాగ ఒక 5 మినిట్స్ ఉంచేసేసి తర్వాత ఉండలు చేసుకోవాలి. ఇది ఈ లోపుగా ఈ పంచదార పాకం పట్టుకుందాము. స్టవ్ వెలిగించాను. ఈ పంచదార పాకాన్ని పంచదార పెట్టాను, వాటర్ పోస్తున్నాను. ఇలాగా పంచదార కరగాలి, కొంచెం హైలో ఉంచుకోవచ్చు. పంచదార కరిగేదాకా హైలో ఉంచుకోవచ్చు. ఇలాగా పంచదార ఇలాగా కరిగిపోయింది. ఇలాగా ఇలాచీ పౌడర్ ఏమో వేసేసుకుంటున్నాను. ఇది 1 నిమిషం ఇలా ఉడుకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఎక్కువ పాకం వస్తే కనుక పాకం గట్టిగా అయిపోతుంది. 1 నిమిషం ఇలా ఉడుకు రావాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఇంకొక విసరు రావాలి. ఇది ఇలాగా ఉడికిపోయింది. మరి ఎక్కువగా వస్తే కనుక పాకం గట్టి పడిపోతుంది. ఇలా ఉడికితే చాలు. ఇది ఎక్కువగా ఉంది కదా, ఇది చల్లారితే ఇంకా కొంచెం దగ్గర పడిపోతుంది. ఇంతే, ఇలాగే పాకం రావడము. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. పిండిని ఇలాగా ఉండల కింద చేసుకుంటున్నాను. ఇవి ఇలాగ పగులు రాకుండా ఉండని ఇలాగా ఇలా అనుకుంటే పగులు రాదు. ఇలా ఉండలు చేసుకుంటున్నాను వీటిని. చిన్న సైజులో కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్నగా చేసుకోండి, పెద్దగా అయితే ఇలా చేసుకోండి. ఉండలు ఇలాగా తయారు చేసుకున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. నెయ్యితో కానీ డాల్డాతో కానీ ఆయిల్తో కానీ ఇవి వేయించుకోవచ్చు. నేనేమో ఆయిల్తో వేయిస్తున్నాను. ఆయిల్ పోస్తున్నాను ఇందులోను. వేగడానికి సరిపడా ఆయిల్ పోసాను. నూనె కొంచెం కాగాలి. నూనె కొంచెం మరిగాక అప్పుడు ఈ ఉండలను అందులో వేయాలి. పాకం ఏమో తిక్కుగా ఉంది. ఇప్పుడు చల్లారింది కదా, కొంచెం ఇలా తిక్కుగా అయ్యింది. నూనె కాగిపోయింది. ఇవి ఏమో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇలాగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. స్టవ్ ఏమో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటాను. మరి ఎక్కువగా పెడితే మాడిపోతాయి ఇవి. 1 నిమిషం ఇలా కలుపుకోవాలి. మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇవి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేవి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగ వేయించేసుకున్నాను. ఇవి గ్రౌండ్ నట్ ఆయిల్తో వాటితో వేయించుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది. అది కాకుండా సన్ డ్రాప్, గోల్డ్ విన్నర్ అలాంటి ఆయిల్తో వేయించుకుంటే వాసన రాదు.
నేను ఇలా సన్‌డ్రాప్ ఆయిల్తోనే వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేగిపోయేలాగా ఇప్పుడు ఈ పాకంలో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలాగా అన్నీ వేసేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇవి బాగా నానాలి పాకంలోను. ఈ జ్యూస్ అంతా గులాబ్ జామ్లోకి వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇలాగ నానడానికి. అది చూపిస్తాను మళ్ళీ. గులాబ్ జామున్ ఇలాగా ఒక అరగంట నానాయి. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.